హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి మునక్కాడ రెసిపీ అనమాట. మునక్కాడ పల్లి పౌడర్ వేసుకొని పులుసు అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్కి రోటీకి సూపర్గా ఉంటుందండి. నా స్టైల్లో నేనైతే చేసానమాట. ముందుగా అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి రెసిపీస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అని ట్రై చేసి కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇదిగో చూసారా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మునక్కాడ హెల్దీ కదండి. ఎలా చేయాలో చూద్దామా. ఇదిగోండి, నేను ముందుగా అయితే మునక్కాడలు అన్నీ తిప్పిచ్చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమోటాలు, అలాగే ఒక పెద్ద ఆనియన్, ఒక తెల్లగడ్డ అయితే పోటోల్చి పెట్టేసుకున్నానండి. ఇదిగో చూసారా, అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి రెసిపీ, హెల్త్కి కూడా మంచిది కదా. 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలండి. హెల్త్కి అయితే మంచిదండి. కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి మునక్కాడలు తిన్నామంటే. అలాగే మునగాకు కూడా మంచిది కదా హెల్త్కి అయితే. మన ఛానల్లో అయితే మునగాకు గురించి కూడా నేను పెట్టానండి వీడియోస్. ఒకసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఇందులో ఆనియన్ వేగిందండి. కొద్దిగా పసుపు వేసి ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటో ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసామంటే టమాటోస్ బాగా మగ్గుతాయి కదండి, తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు వేసుకున్నాక బాగా అలా కలిపేసుకుందాం. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. పల్లి పౌడర్ వేస్తున్నాం కదా మనం ఈ పులుసులో అయితే, చాలా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ అండి. టమోటా మగ్గటానికి నేనైతే ప్లేట్ కూడా పెట్టేశాను 1 మినిట్ పాటు. ఈజీ రెసిపీ అండి ఇది. 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది మునక్కాడ పులుసు అయితే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి రెసిపీ అయితే చూసేసి. ఇదిగోండి, టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈజీ రెసిపీ అండి. చూసారా, అలా అంటుంటే నలిగిపోతుంది కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు తెల్లగడ్డ పాయలు కూడా వేసుకొని ఒక్కసారి కలబెట్టేసుకుందాం. అలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు ఇందులోకి వేసుకుందాము. మునక్కాడలన్నీ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. టమోటాస్ ఎక్కువ వేయటం వల్ల మనకి పులుసు అనేది ఎక్కువగా వస్తుంది. మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే మీడియం సైజు అయితే ఒక 3 టమోటాస్ వేసానండి ఇందులో. మునక్కాడ పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా వేపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు బాగా వేపుకున్నామంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ప్లేట్ పెడుతున్నాను. ఇదిగోండి, 1 మినిట్ అయ్యింది. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసుకుందాము. వాటర్ కూడా వేస్తున్నా నేను. మనకి పులుసుకు కావాల్సినంత వాటర్ అండి, మునక్కాడలు మునిగేంత అన్నమాట. ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. మునక్కాడ మనకి తొందరగా ఉడికిపోతుందండి. ఈజీ రెసిపీ ఇది. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి బాగా ఉడికించుకుందామండి. ఒక 3-4 మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. తొందరగా ఉడికిపోతాయి మునక్కాయలు అనేది. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. మధ్యలో ఒకసారి కలుపుకుందామని ప్లేట్ తీసానమాట. ఇదిగోండి, దగ్గరకు వచ్చేసింది. మునక్కాడ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి.
కానీ కరివేపాకు కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. ఇదిగోండి మునక్కాడ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. 3 స్పూన్స్ వరకు పల్లి పౌడర్ వేసుకున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మునక్కాడ పులుసు వేసుకొని తినేద్దామా. సైడ్ డిష్కి కూడా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని అలాగే మిరియాల రసం వేసుకొని ఈ మునక్కాడలు అలా నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి కూడా వాడుకోవచ్చు ఈ కర్రీని. చాలా అంటే చాలా బాగుంటుందండి. రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈజీ రెసిపీ అండి, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది మునక్కాడ పల్లి పులుసు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చుంటే కానీ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లోకి రోటీలోకి బాగుంటుందండి రెసిపీ ఇది. చిక్కగా వచ్చింది చూసారా, చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.